హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మాయి హల్దీ వీడియో. చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ ఫోటో షూట్ చేపిచ్చామండి. ఇదైతే మా ఇంటి ఎదురుంగానే ఫోటో షూట్ చేపిచ్చాము. బయటికి తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇంటి ఎదురుంగానే ఫోటో షూట్ అయితే చేపిచ్చాము. చూడండి. మా అమ్మాయి అయితే ఫోటో షూట్‌కయితే చాలా కష్టపడిందండి. తర్వాత అయితే మేమైతే హల్దీ వీడియోలో స్టార్ట్ చేశాము. చూడండి. మా అమ్మాయి ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ మంచిగా పెట్టిందండి. ఆ వీడియో తీసేటోళ్ళు కూడా చాలా ఓపికగా తీశారు. చాలా మంచోళ్ళండి వాళ్ళైతే. మా అమ్మాయి చెప్పినట్టు చేసింది. వాళ్ళు గూడా ఓపికతోని చాలా అంటే చాలా బాగా చేశారు. చూసారా మా అమ్మాయి మాకైతే బాగా నచ్చిందండి. మా అమ్మాయి వీడియో చూసి చాలా మంది కూడా ఇలా చేపిచ్చుకోవాలనైతే అడిగారండి. అలాగే మా అమ్మాయి వీడియో చూసేసైతే మా ఇంటెదురుంగానే మా ఆయన వాళ్ళ అక్కయితే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్‌కి గూడా ఫోటో షూట్ చేపిచ్చిందండి. ఇప్పుడైతే ఇదండి హల్దీ డెకరేషన్ అయితే చూడండి ఎలా చేశారో చాలా బాగా చేశారండి వాళ్ళు. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. ఈ పూలైతే మేము విజయవాడలో తీసుకొచ్చాము. ఇప్పుడైతే అక్కడ పద్ధతి ప్రకారం అంటే అమ్మ, నాన్న తీసుకురావాలంట. మేమైతే ఇంట్లో నుంచయితే మా పాపనైతే తీసుకొచ్చాము. చూడండండి. చాలా బాగా తీశారండి వాళ్ళు వీడియో అయితే. ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ పెట్టారు. మాతోని గూడా వాళ్ళు చాలా చేపిచ్చారండి. మేము గూడా బాగా చేశామని అనుకుంటున్నాము. మా పాప వీళ్ళైతే మా సిస్టరు, మా అక్కయ్య వాళ్ళ పిల్లగాండ్లండి. ఇప్పుడైతే మా చెల్లితోనైతే బాగా డాన్స్ గూడా చేసిందండి. మా ఆయన నేనైతే మేమైతే మా పెళ్ళికైతే ఇలా చేసామో చేయలేదో గాని, మేమైతే ఈ ఫంక్షన్‌లో అయితే చాలా అంటే చాలా ఆనందంగా, సంతోషంగా చేశామండి ఏదైనా. ఒక గుర్తుంటదండి. ఇలాంటి ఫంక్షన్‌లు ఏదైనా గాని ఒక గుర్తుండిపోయేలాగుంటదండి. అందుకోసమే మేమైతే ఇంత కష్టపడైతే చేపిచ్చామండి. ఎంతైంది ఏంటి అనుకోకుండా, ఆ ఖర్చయితే తర్వాత సంగతిలేలే గాని, ఇదైతే ఎప్పుడు చూసినప్పుడల్లా ఆనందంగా అనిపిస్తుందండి. అందుకోసమే మేమైతే గుర్తుండిపోయేలాగైతే చేపిచ్చాము. ఇక్కడైతే మా ఆయన, నేనైతే వాటరు పోస్తున్నాము. అట్లా అందరూ వచ్చేసి జంటలు జంటలుగా వాటరయితే పోసారండి. మా అమ్మాయి అయితే ఇష్టంగానే చేసిందిది. ఆమెనడిగే చేశాము. చే చేద్దామంటే చేద్దాము అన్నది. కాబట్టి ఆమె ఇష్ట ప్రకారమే చేపిచ్చాము. ఎందుకంటే ఈ రోజులల్లా ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మిగా అండి. అందుకోసమే మాకైతే ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి. కాబట్టి మా నాకే కాదండి ఆడపిల్లలు, మా అక్కయ్య వాళ్ళకి గూడా ఆడపిల్లలే. వాళ్ళందరూ మా ఇంటికి మహాలక్ష్మిలే అండి. మేమైతే అలాగే కోరుకుంటున్నాం. మా అక్కయ్యకు తప్ప బాబుంది. ఇంకెవరికైనా లేరండి మాలో. ఇక్కడైతే పాలతోని అభిషేకం గూడా చేపిచ్చారండి వాళ్ళు. ఇగ ఇక్కడైతే చాలా అంటే చాలా హైలైట్ అండి. మేమైతే ఇదైతే చూసైతే చాలా నవ్వుకున్నామండి. లైవ్ వేశారండి. ఆ రోజు ఫంక్షన్ జరుగుతుంటే చాలా మందైతే చాలా బాగా చేశారు మీరు అనైతే అన్నారు. సరే అండి మీకైతే ఈ వీడియో చూసినంక మీకైతే ఏమనిపించినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండండి. ఇక్కడైతే అందరూ డాన్స్‌లేస్తుండ్రండి. మా సిస్టరు, మా అక్కయ్య, మా మామ, మా బాబాయ్. కాబట్టి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈయనైతే మా బాబాయ్ అండి డాన్సిస్ట్ ఆయన. ఇక్కడైతే మా సిస్టర్, మా అక్కయ్యోళ్ళ అమ్మాయి అయితే మంచి డాన్స్ అయితే ఏసారండి. ఇది గుర్తుండిపోయేలాగుంటదండి. ఇక్కడైతే మా బ్రో గూడా ఏస్తున్నాడండి డాన్సు. మా అక్కయ్యోళ్ళ పాప వోళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెండ్లండి. ఇక్కడైతే భలే నవ్వుకున్నారండి అందరైతే. భలే జేపిచ్చారు వాళ్ళు. సరే ఫ్రెండ్స్ మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం అయితే మర్చిపోవకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.